హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. దాన్ని డిజైనర్ లాగా కొంచెం డిజైన్ చేసుకోవాలనుకున్నాను. లైనింగ్ వచ్చి సిల్క్ లైనింగ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే డైలీ పర్పస్కి సిల్క్ లైనింగే బెస్ట్ కాబట్టి. దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ ఎందుకంటే ఫ్రంట్కి 2 అండ్ బ్యాక్కి 2, లెంత్ వచ్చి 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. లైనింగ్ టోటల్ లెంత్ వచ్చి 43.5 ఇంచెస్. సో 42.5 ఇంచెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చి 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీకు ఆది డ్రెస్ కానీ ఉంటే దాని అంతా తీసుకోండి. అండ్ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మొత్తం వచ్చి 5.2 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం నేను 6.3 ఇంచెస్ తీసుకుంటున్నాను. దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. అక్కడక్కడ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. లైన్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా వస్తుంది. సో ఇక్కడ నేను వెస్ట్ వచ్చి మనం డ్రెస్కి వెయిట్కైనా 12 ఇంచెస్ తీసుకోవచ్చు. అండ్ ఇది చెస్ట్ కింద పార్ట్ అంటారు కదా, అది మార్కింగ్ చేస్తున్నాను ఊరిక మార్కింగ్ కోసమే. తర్వాత హిప్ వచ్చి 21 ఇంచెస్ దగ్గర తీసుకున్నాను. 20 అబోవ్ తీసుకోవాలి, అప్పుడు నడుము కొంచెం పైకి అలా ఎత్తినప్పుడు కనిపించకుండా ఉంటుంది. నేను 21 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా 3 పాయింట్లు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒకటి మనం ఆర్మ్ హోల్ రౌండ్ కోసం అండ్ మిడిల్ పాయింట్ నడుము కోసం అండ్ హిప్ కోసం. కింద 11.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వెడల్పు, అంటే మనము పంజాబీ డ్రెస్కి వెడల్పు వస్తుంది కదా, దానికోసం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా 5.2 ఇంచెస్ అని, సేమ్ కింద కూడా అంతే లెంత్ ఉంచేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ అనేది క్యాన్వాస్తో నేను డ్రా చేస్తున్నాను. సో అందుకని ఊరక నెక్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ వచ్చి 8.5 ఇంచెస్ డివైడెడ్ బై 2, ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం, మొత్తం అయితే వేరుగా వస్తుంది. సో అందుకని డివైడెడ్ బై 2. టోటల్ అయితే డివైడెడ్ బై 4 పెట్టుకోవాలి. అండ్ 1.5 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం. ఇది ఆర్మ్ హోల్. ఇది వచ్చి చెస్ట్ దగ్గర 6.5 ఇంచెస్ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 8.25. దాన్ని కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్, అంటే మన డ్రెస్ దాన్ని బట్టి అలా మార్కింగ్ చేసుకున్నాను. ఇది హిప్ వచ్చి 21 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 2 10.5 ఇంచెస్ వచ్చింది. సో ఆ 3 లైన్లని చెస్ట్ దగ్గర అండ్ నడుము దగ్గర అండ్ హిప్ దగ్గర మూడింటిని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా నడుము దగ్గర అండ్ చెస్ట్ దగ్గర 1.5 ఇంచెస్, ఇక్కడ హిప్ దగ్గర ఒకటి 1 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకు 1 ఇంచెస్ అంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. ఈ కింద వెడల్పుని అండ్ హిప్ దగ్గర మనము ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో రెండింటిని ఈ విధంగా కలిపేలాగా, అండ్ ఇక్కడ కట్స్కి మనం మడుస్తాం కదా, దానికి కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే లావుగా వస్తుంది. సో అందుకని 1.2 అంతే, దానికన్నా ఎక్కువ పెట్టుకోకండి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం నేను 1.5 ఇంచెస్ అండ్ కవ్ స్కేల్ యూస్ చేసి డ్రా చేసేసుకొని తర్వాత టోటల్ దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ కటింగ్ అయిపోయింది. దీనికి నేను సిల్క్ లైనింగ్ తీసుకున్నాను. మీకు మీ ఇష్టం అండి, కాటన్ లైనింగ్ అయినా తీసుకోవచ్చు. కానీ డైలీ వేర్ పర్పస్ అయితే కాటన్ లైనింగ్ కొంచెం గంజి పెట్టుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. సో సిల్క్ అయితే అవేం అవసరం లేదు కాబట్టి నేను సిల్క్ లైనింగ్ తీసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా అంటే నడుము దగ్గర చెస్ట్ దగ్గర మనం ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది ఒరిజినల్ పీసు. దీన్ని కూడా సేమ్ లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో 4 ఫోల్డ్స్ ఫస్ట్ ఇలా వేసుకొని తర్వాత అవి 2గా వేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక 43.5 ఇంచెస్ అని, ఇక్కడ కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. సో ఆ 1 ఇంచ్ అది పెట్టేసుకొని తర్వాత ఇది మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ పీస్ వేసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోండి. ఎప్పుడైనా కొంచెం లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసేసుకోండి. తర్వాత కుట్టేటప్పుడు ఒక కుట్టు వేసేసుకొని చుట్టూరు అవుట్లైన్ కుట్టుకుంటాం కదా, అది కుట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే మనకు తప్పిపోయింది అనుకోండి, మళ్ళీ అతుకు వేయాలి, మళ్ళీ లుక్ కూడా బాగుండదు. సో అందుకని ఇది వచ్చి ఒరిజినల్ పీస్లో మిగిలింది క్లాత్. సో దాన్ని హ్యాండ్స్ దగ్గర ఇలా మనము వేసుకోవాలి. లెంత్ వచ్చి 12 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ లెంత్ 12 ఇంచెస్ అని చెప్పాను కదా, 12 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్
3.5 అంటే ఇది చిన్న సైజే కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకున్నాను, లేకపోతే 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ యొక్క లూజు 8.2 ఇంచెస్, కింద వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ 2 పాయింట్ను ఇలా కలిపేసేసుకొని దానికి 1.5 ఇంచెస్, ఇందాక డ్రెస్కి కూడా 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, సేమ్ దీనిలాగే ఇలా హ్యాండ్ షేప్లో మార్కింగ్ చేసేసుకుంటే ఇంకా హ్యాండ్ అనేది మనకు రెడీ అవుతుంది. నా కాడ లైనింగ్ అనేది తక్కువైంది, ఓన్లీ 2 మీటర్సే తీసుకున్నాను. సో అందుకని ఫస్ట్ ఒరిజినల్ పీసు కట్ చేసేసుకొని దాన్ని లైనింగ్ కింద జాయింట్ కూడా నేను ఈ విధంగా వేసుకోండి, అప్పుడు మీకు క్లాత్ కూడా కలిసి వస్తుంది. సో ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే నేను ఎలా హ్యాండ్ అనేది జాయింట్ వేసానో ఈజీగా మీకు అర్థమవుతుంది. మనము ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకుంటాం కదా, అలా మిడిల్ పార్ట్లో ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 0.5 ఇంచెస్ అనేది కొంచెం లోపలికి తీసుకొని ఇక్కడ షేప్ అనేది ఎస్ షేప్లో వస్తే మనకు క్రాస్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ అన్నట్టు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు లైనింగ్ అనేది తక్కువ వచ్చిందని, పైన క్రాస్ ఉంటుంది కదా అది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి, అండ్ కింద జాయింట్ పడేలాగా కింద వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అంటే పొడవుకి మిగులుద్ది కదా డ్రెస్లో, దాన్ని ఇలా లోపలికి ఎంతైతే కుట్టుకి లోపలికి వెళ్తుందో అంతవరకు పోనిచ్చేసి ఇక్కడ జాయింట్ ఉంది దాన్ని మనము క్లోజ్ చేయాలి కాబట్టి కొంచెం ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి, అప్పుడు మీకు ఎలా జాయింట్ వేయాలో కూడా అర్థమైపోతుంది. ఇది ప్యాంట్ యొక్క క్లాత్. సో దాన్ని నేను ఫ్రంట్ డిజైన్ ఈ విధంగా చేయాలనుకున్నాను. సో అందుకని ఫస్ట్ ఏ డిజైన్కైనా మనం క్యాన్వాస్ పెట్టి కుట్టామనుకోండి లుక్ అనేది బాగుంటుంది. ఇది క్యాన్వాస్ క్రాస్గా ఉంది, సో అందుకని ఎల్ స్కేల్ యూస్ చేసి ఆ క్రాస్ని తీసేస్తున్నాను. తర్వాత మనము నెక్ యొక్క లెంత్ని అండ్ విడ్త్ని పెట్టి కుట్టుకోవచ్చు. 2.2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా నెక్ యొక్క లెంత్, విడ్త్. సో అది మార్కింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ అంటే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, అది డిజైన్ కోసం మనం టోటల్ 13 ఇంచెస్ తీసుకోవాలి. దాన్ని కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అక్కడక్కడ మార్కింగ్ చేసుకోవడం వల్ల లైన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. విడ్త్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను ఆ డ్రెస్ యొక్క డిజైన్ కోసం. సేమ్ అదే విధంగా హ్యాండ్స్ దగ్గర కూడా ఒక 3 ఇంచెస్తో ఈ ప్యాంట్ క్లాత్ అనేది తీసుకొని దానికి కూడా క్యాన్వాస్ అటాచ్ చేసి కుట్టేసేసుకున్నాను. అప్పుడు 2 సరిపోతుంది. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని తర్వాత ఈ విధంగా పాట్ లాగా కొంచెం పాట్ లాగా షేప్లో ఉంది కదా, సో దాన్ని హార్ట్ లాగా వచ్చింది టోటలు. దాన్ని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే అప్పుడు మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో దాన్ని క్యాన్వాస్ మీద పెట్టి కుట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ ఒరిజినల్ పీస్ పైన కుట్టేశాను, వాళ్ళు ఒరిజినల్ పీస్ కట్ చేసి లోపల కుట్టేశారు. చుట్టూరు అవుట్లైన్ అనేది నేను ఈ ప్యాంట్ క్లాతే తీసుకొని కుట్టేశాను. ఇలా మనము ప్యాంట్ క్లాత్ని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఒక కుట్టేసేసుకొని తర్వాత కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 6 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ యొక్క నెక్, ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. దానికన్నా స్క్వేర్ షేప్లో బాక్స్ లాగా తీసుకొని తర్వాత ఇందాక మనం కట్ చేసేసుకున్నాం కదా అది కూడా చుట్టూరు అవుట్లైన్ కట్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ నెక్ 3.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి బ్యాక్ నెక్ కట్ చేసేసుకొని ఒక పార్ట్ అనేది తీసేయాలి. అంటే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 కట్ చేసి మనము పెట్టేసుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూరు గోట్ లాగా వేసేసుకుంటే మన డిజైన్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.